పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, చెప్పండి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆస్ట్రేలియా పర్యటన ప్రధాన అజెండా ఏంటి? పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కరాటీ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు కాబట్టి ఈవేళ ఆయన ఆస్ట్రేలియా పర్యటనకి ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లారు. మొత్తానికి క్రీడలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి రాష్ట్రంలో క్రీడలకు సంబంధించి ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని క్రీడలను ప్రోత్సహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ నెల 13వ తేదీన ఈ ప్రభుత్వ సలహాదారుడు క్రీడలకు సంబంధించిన సలహాదారుడు జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక బృందం రాష్ట్రం నుంచి ఒక బృందం ఆస్ట్రేలియాకి వెళ్ళింది. ఇప్పటికే ఆస్ట్రేలియాలోని క్వీన్లాండ్ లో పర్యటిస్తోంది. జితేందర్ రెడ్డితో పాటు ముఖ్య కార్యదర్శి స్పోర్ట్స్ జేఎస్ రంజన్, అదేవిధంగా స్పోర్ట్స్ ఎండి సోరీ బాలా, ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కరాటీ అసోసియేషన్ సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ ఈ ఉదయం వెళ్లారు. ఇదంతా కూడా 20వ తేదీ వరకు అక్కడ ఇలా పర్యటన కొనసాగనున్నది. ఇప్పటికే యూనివర్సిటీ ఆఫ్ క్వీన్లాండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించి అక్కడ ఆ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈవేళ రేపు కూడా పలువురు ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఇందులో మెల్బోర్న్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, అదేవిధంగా బ్రిస్బెన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా వీళ్ళు సందర్శించనున్నారు 20వ తేదీ వరకు. మొత్తానికి ఓవరాల్ గా మనం తీసుకుంటే రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేదానికి క్రీడల మీద ఆసక్తి ఉన్న వాళ్ళను జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు తీర్చిదిద్దేదానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధానంగా ముఖ్యమంత్రి కూడా వాలీబాల్ ప్లేయర్ కావడము, ఆయన స్పోర్ట్స్ మీద ఆసక్తి చూపడము, తెలంగాణ రాష్ట్రం నుంచి స్పోర్ట్స్ లో ఎక్కువ మందిని యువతను రాణించేందుకు ప్రత్యేకంగా చొరవ చూపుతున్నారని చెప్పవచ్చు. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా స్పోర్ట్స్ కు సంబంధించిన ఉత్తమమైన విశ్వవిద్యాలయాలలో పర్యటించి అక్కడున్న పరిస్థితులను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి అన్నింటినీ కలగలిపి అత్యంత ప్రామాణికాలతో కూడిన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, యువతను వివిధ క్రీడా విభాగాలలో తీర్చిదిద్దాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. అందులో భాగంగానే ఈ ఆస్ట్రేలియా పర్యటన కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే జితేందర్ రెడ్డి బృందము పర్యటన కొనసాగిస్తుంది. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు ఈవేళ బయలుదేరారు. అదేవిధంగా ఈ మధ్యాహ్నము ఆ ప్రాంతంలో ఫహీం ఖురేషి, ఈ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ అసోసియేషన్ చైర్మన్, అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ కూడా ఆస్ట్రేలియా వెళ్తున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వీళ్ళంతా కూడా అక్కడ ఆస్ట్రేలియాలోని వివిధ ప్రాంతాలను వివిధ విశ్వవిద్యాలయాలను పరిశీలించకుండా అక్కడ ఏ క్రీడా విభాగాలలో బాగా రాణిస్తున్నారు, అంతర్జాతీయంగా అథ్లెట్స్ కానీ లేకపోతే ఈ ఒలింపిక్స్ లో కానీ ఏ విభాగాలలో రాణిస్తున్నారు, వాళ్ళు అక్కడ ఉన్న ఏర్పాట్లు ఏంటి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అంటే వాళ్ళు అక్కడ అధ్యయనం చేసి వచ్చిన తర్వాత ఇక్కడ ఏ విధంగా ముందుకెళ్లాలా తదితర అంశాల మీద పూర్తి స్థాయిలో అధ్యయనం చేయనుంటారని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి 20వ తేదీ వరకు కొనసాగే ఈ పర్యటనలో మరో 2 స్పోర్ట్స్ విశ్వవిద్యాలయాలను పర్యటించి అక్కడ ఉన్న పరిస్థితులను మొత్తం కూడా పరిశీలించే అవకాశం ఉన్నది. వాస్తవానికి ఈ నెల 13వ తేదీన స్పోర్ట్స్ బృందంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు ఇద్దరు కూడా వెళ్లాల్సి ఉంది. అయితే ఈ నెల 15వ తేదీన ఏఐసీసీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉన్నందున వాళ్ళిద్దరి పర్యటన కూడా ఆస్ట్రేలియా పర్యటన రద్దయింది. పీసీసీ అధ్యక్షుడు మాత్రం నిన్న ఆ కార్యక్రమం చూసుకొని ఈ రోజు ఉదయం బయలుదేరి వెళ్లారు. ఇది దీనికి సంబంధించిన ఈ స్పోర్ట్స్ బృందం సంబంధించిన తాజా పరిస్థితులు. ధన్యవాదాలు తిరుపాల్.